హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి అసలు. ఇంకా కామెంట్స్ కూడా చేయండి. నాకు కామెంట్స్ చూస్తుంటే, మీ కామెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. చాలా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. మీ మంచి మంచి కామెంట్స్ చూస్తుంటే నా ఫ్యామిలీ నాతో మాట్లాడుతున్నట్టుందనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అంటే వీడియోస్ ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది మీ లైక్స్ ఇవ్వడం వల్ల. కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మన వీడియో. వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నేను ఈ వీడియో ఎప్పటిదంటే నా బర్త్డే అయిన తర్వాత రోజు సండే అనమాట. నా బర్త్డే సాటర్డే అయింది కదా, ఇంకా ఇది సండే వీడియో అనమాట. ఇంకా సాటర్డే ఎవరు మ్యాక్సిమం నాన్ వెజ్ అయితే తినరు కదా, ఇంకా ఆ రోజు పిల్లలు పార్టీ అన్నారు, కానీ ఇంకా నాన్ వెజ్ అయితే తినం కదా అని చెప్పి నేనైతే ఇంకేమీ ఇప్పించలేదు పిల్లలకి. ఇంకా తర్వాత రోజు సండే కదా, యథావిధిగా పార్టీ అయితే ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఎందుకంటే బయట తెచ్చుకుంటాము నిజమే, ఏ రెస్టారెంట్కి వెళ్తాం కరెక్టే, కానీ మనకి రెస్టారెంట్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో చూడండి ఒకసారి. మనమే గమనించవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళి మనం తినేది తక్కువ, అక్కడ మనం బిల్ చేసేది ఎక్కువ అనమాట. అదే రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టుకుంటే మనం 2 పూట్ల కడుపు నిండా తినచ్చు, అలాగే తృప్తిగా కూడా ఉంటుంది అనమాట. మనం ఇంట్లో తిన్న ఫీలింగ్ తృప్తిగా ఉంటుంది. అలా అని రెస్టారెంట్కి వెళ్ళడం తప్పు అని చెప్పను. నేను ఎప్పుడైనా సరదాగా వెళ్ళచ్చు, కాకపోతే నాకు రీజనబుల్గా చేసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కువ వేస్ట్గా ఖర్చు పెట్టకపోలేదు. అందుకని చెప్పి ఇలా పిల్లలు బయట నుంచి తెప్పించమన్నారు, కానీ అవి 2 ప్యాకెట్లు 2 పార్సిల్ తెప్పించుకున్నాం అనుకోండి 500 అవుతుంది. అదే 500 ఖర్చుతో ఇంట్లో చేసుకుంటే మనకి 2 పూట్ల కడుపు నిండా తినచ్చు అన్న ఫీలింగ్ అనమాట నాకు. అందుకని చెప్పి నేను ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి నేనైతే అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. కాకపోతే అన్నీ తెప్పించేసాను అనమాట. నా మనీతోనే తెప్పించేసి అక్క వాళ్ళ ఇంట్లోనే పిల్లలకైతే పార్టీ ఇస్తున్నాను. ఎందుకంటే మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పిల్లలు సాయంత్రం బీచ్కి వెళ్ళొచ్చు పిన్ని అని చెప్పి ఆపేశారనమాట. ఇంకా పార్టీ మంది అయితే ఖర్చు కూడా మందే ఉండాలి కాబట్టి మా బావగారు వద్దు వద్దు అంటున్నా, నేనైతే అన్నీ తెమ్మని డబ్బులు అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇలా బియ్యం, చికెను అన్నీ తెప్పించేసాను. ఇంకా వంట కూడా నేనే చేస్తున్నాను. ఎందుకంటే నా పిల్లలకి నా బర్త్డే పార్టీ అడిగారు నా పిల్లలు, అలాగే వాళ్ళు నాకు సెలబ్రేట్ చేశారు, నా బర్త్డేని సెలబ్రేట్ చేశారు కాబట్టి నా పిల్లలకి నేను పార్టీ ఇవ్వాలి కాబట్టి నా చేతులతో నేనే ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి ఇలాగా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఉదయం అయితే మా అక్క టిఫిన్ కోసం చపాతీ, అలాగే రెడీమేడ్ పరోటాలు ఉంటాయి కదా, అవైతే చేసింది. నాకు పరోటాలు అయితే చాలా చాలా బాగా నచ్చాయి. నేను ఎప్పుడు తినలేదన్నమాట. వెళ్తాను కానీ డీమార్ట్కి, అది నాకు ఎందుకో తీసుకోవడానికి భయం. అదేదో ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే తినచ్చు కదా అనుకుంటాను. ఏదైనా సరే తీసుకోవడానికి 10 సార్లు ఆలోచిస్తాను అనమాట. పరోటాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి అనుకున్నాను అనమాట. నాకు ఒకటి కాల్చి పెట్టింది నైట్, అది నచ్చి నేను ఉదయం కూడా పరోటాలే కాల్చుకుని తిన్నాను. టేస్ట్ బాగున్నాయి. ఇంకా చికెన్ కర్రీలో ఉంచుకొని తింటే ఇంకా బాగుండేవి, కానీ మేము ఉదయం తినేసామన్నమాట. ఇంకా దాంట్లో బొంబాయి చట్నీ అయితే, చపాతీ చేసింది కదా, బొంబాయి చట్నీ అయితే చేసింది అనమాట. ఇంకా దాంట్లో నంచుకొని తినేసాము. ఇంకా బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. మా అక్క చేస్తానుంది, కానీ నువ్వు అలా కూర్చో వీడియో తీనకు, నేను చేసుకుంటానని చెప్పి నేనైతే ఉల్లిపాయలు మొత్తం అన్నీ కట్ చేసుకుని ఒకసారి ఒక చోట పెట్టుకున్నాను అనమాట. ఒకవైపు ఏమో నేను ఫ్రై బిర్యానీ చేద్దాం కదా అని చెప్పి చికెన్ ఫ్రై చేసేసాను. ఎందుకంటే మనకి ఫస్ట్ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, బిర్యానీ రైస్ ఉడికేటప్పటికి చికెన్ ఫ్రై అయ్యి రెడీగా ఉంటుంది. అందుకని చెప్పి చికెన్ ఫ్రై చేసుకున్నాను. చికెన్ ఫ్రై చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆనియన్స్ 2 ఉల్లిపాయలు తీసుకుని దాన్ని పేస్ట్ చేసేసుకొని కొంచెం బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చికెన్ వేసేసుకొని ఉప్పు కారం వేసుకుని మసాలా పొట్టు కూడా వేసుకుని ఇలా ఫ్రై అయిపోనివ్వాలన్నమాట. వాటర్ అనేది అస్సలు వేయకుండా చికెన్లో వాటర్తోనే బాగా ఫ్రై అయిపోనివ్వాలి. అయిపోయిన తర్వాత మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నేను ఈ ప్రాసెస్ విడిగా మీకు నీట్గా చూపిస్తాను. మళ్ళీ వీడియోలో ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చికెన్ ఫ్రై అనేది చూపిస్తాను.
ఈ వీడియోలో అయితే నాకు కుదరలేదండి. పిల్లలు ఇంట్లో అక్క పిల్లలు మా పిల్లలు ఉండడంతో మాకు అటు ఇటు తిరుగుతూ వంట చేయడం అయితే అయిందనమాట. కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించలేకపోయాను. అందుకని చెప్పి ఇంకా ఫ్రై అయితే నాకు అయిపోయింది, ఫ్రై చేసేసుకున్నాను. ఇంకో పక్క నేను బిర్యానీ అయితే వండేసుకుంటున్నాను అనమాట. బిర్యానీ కూడా నేను విడిగా రైస్ కుక్ చేసి ఇలా చేయను అనమాట. బిర్యానీ చేసేస్తాను. ఫస్ట్ ప్లెయిన్ బిర్యానీ చేసేసుకుంటాను, దాంట్లో ఫ్రై కలిపేస్తాను అనమాట. అంతే, చాలా ఈజీగా తక్కువ సామాన్లు అవుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఇలా చేసుకుంటాను నేను. ఇంకా బిర్యానీ అయితే ప్లెయిన్ బిర్యానీ చేసేస్తున్నాను. ఇంకా బియ్యం వేసేసాను కదా, వాటర్ అయితే మరిగిపోయినాయి అని చెప్పి బియ్యం అయితే వేస్తాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ వేసేసుకోవాలి. మన దగ్గర ఏది ఉంటే అదే వేస్తాను. ప్రత్యేకంగా తెప్పించి పర్ఫెక్ట్గా చెయ్యాలి అన్నీ ఏమి ఉండదన్నమాట. ఇలా మన ఇంట్లో ఏది ఉంటే అది, కొత్తిమీర, కరివేపాకు అయితే ఉంది, పుదీనా అయితే లేదు. అవి అయితే వేసేసుకొని మేము బిర్యానీ అయితే చేసేసుకుంటున్నాము. బిర్యానీ ఇంకా రైస్ ఉడకాలన్నమాట. ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో పక్క కర్రీకి అయితే ఉల్లిపాయలు కోస్తున్నాను. ఇంకా అది కోస్తే మనకి కర్రీ కూడా వండేసుకోవచ్చు. ఇంకా పిల్లలైతే ఆవురమంటే ఎప్పుడు తిందామా అని చెప్పి మా చుట్టూరునే తిరుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళని చూసుకోవడం, ఒక పక్క వీడియో తీయడం, ఇంకా పక్క ఇలా కూరగాయలు కోసుకోవడం సరిపోతుందన్నమాట. ఇలాగా ఇంకా బిర్యానీ రైస్ అయితే ఉడుకుతుంది కదా, పూర్తిగా మనకి ప్లెయిన్ బిర్యానీ చేసుకుంటాం కదండి, అలా పూర్తిగా కుక్ అయిపోనివ్వాలి బిర్యానీ రైస్. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్లో అడిగారు కదా పిల్లలు, అందుకని చెప్పి రెస్టారెంట్ స్టైల్లోనే చెయ్యాలి అని చెప్పి ఇంక నేను బాస్మతి రైస్ తెప్పించాను అనమాట. ఇంకా మా అక్క అయితే చికెన్ కడుగుతుంది. ఇంకో పక్క చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను. ఇంకా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చికెన్ ఫ్రైని దీంట్లో వేసేసుకోవడమే అనమాట. చూడండి, చికెన్ ఫ్రై అయితే నేను ఒక దాంట్లోకి తీసి పెట్టేసుకున్నాను ప్లేట్లోకి. ఇంకా అదే కుక్కర్లో కర్రీ అయితే వండుతున్నాను అనమాట. ఎందుకు ఎక్కువ సామాన్లు చేసుకున్నాం, మేమే తోముకోవాలి కదా అని చెప్పి. ఇంకా మన ఆడవాళ్ళు ఇలా మేనేజ్ చేసుకుంటాం కదా ఎవరైనా సరే. ఇంకా చికెన్ ఫ్రై అయితే దాంట్లో అస్సలు వాటర్ ఉండకూడదండి. వాటర్ లేకుండా మనం బాగా ఫ్రై అవనివ్వాలి. అయిన తర్వాత బాగా కుక్ అయిపోతుంది, మూత పెడితే బాగా కుక్ అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత మనం ఇలా బిర్యానీలో వేసుకుని మూత పెట్టేసుకొని ఒక్క పావు గంట స్లిమ్లో పెట్టేసుకుని ఉంచుకున్నామంటే దాంట్లో చికెన్ ఫ్రైలో ఉండేది మనకి బిర్యానీలోకి దిగుతుంది అనమాట. మసాలాలు అవిని బిర్యానీకి పడుతుంది. తర్వాత ఒక్కసారి అటు ఇటు కలుపుకుంటే సరిపోతుందండి బిర్యానీని, మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకి మామిడి పళ్ళు అయితే చెట్టుకే ముగ్గాయన్నమాట. టేస్ట్ అయితే నిజంగా ఫస్ట్ మామిడి పండు తింటున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. తియ్యగా ఉందన్నమాట పండు, చెట్టు ముగ్గిన పండు. మనం వేరే చెప్పనవసరం లేదండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనకి బయట దొరికే పండ్ల కన్నా చెట్టు ముగ్గిన పండు, మనకి మందులు కొట్టని పండు, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే టెంకాయ చిక్కుతానమాట మామిడి పండులో, నాకు ఫస్ట్ అదే ఇష్టం, టెంకాయ ఇష్టం అనమాట. ఇంకా టెంకాయ తినేసి మిగతా ముక్కలన్నీ అందరం షేర్ చేసుకుని తిన్నాము. ఇంకా మలక్కోడికి అయితే మామిడి పండు చాలా చాలా ఇష్టం అనమాట. నిరుడు వేసవి కాలంలో చాలా మామిడి పండ్లు తినేది, మినిమం రోజుకి 2-3 తినేసేది అనమాట. చెక్కి పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేది. ఇంకా ఈ సంవత్సరం తెచ్చుకోలేదు, అక్క చెట్టుకి పండిన మామిడి పండు కదా, ఇదైతే అదే తినేసింది. అందరం తిందామనుకున్నాం కానీ మొత్తం మినిమం ముక్కలు అయితే అదే తినేసింది. అందరం ఒకటి తీసుకున్నాం, మిగిలిన ముక్కలు దానికి ఇచ్చేసామన్నమాట. ఇంకో పక్క మనకి కర్రీ ఉడుకుతుంది. ఉడికేలోపు ఈ బిర్యానీ చూడండి, మనకి స్పైసీ నిజంగా టేస్ట్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోనే మించిపోయిందనమాట బిర్యానీ. ఇంకా మనకి తక్కువ ఖర్చుతో ఇది ఎక్కువ బిర్యానీ అనమాట. మినిమం ఆ రేంజ్లో బిర్యానీ, అంత బిర్యానీ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? మనం బయట కొనుక్కోవాలంటే 1000 రూపీస్ అన్న ఉంటుంది. అదే దాంట్లోనే సగం ఖర్చుతో మనకైతే ఇంట్లోనే సూపర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. 2 పూట్ల ఫుల్గా పిల్లలం మేము ఇంటిల్లిపాది తినచ్చు అనమాట. నా ఫీలింగ్ ఇలాగే ఉంటుంది అనమాట. కొంచెం పిసినారు దాన్ని అని కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి బయట తినేదానికన్నా ఇంట్లో వండుకుని తినడం, మన చేతులతో వండి పెట్టడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంకా ఫుల్గా మనకి నచ్చినంత తినచ్చు అనమాట. ఇంకా నేనైతే కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పి ప్లేట్లు అయితే వేసుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారు, నాకో ముద్ద అని చెప్పి ఇంకా అందరికీ ఒక్కొక్క ముద్ద అయితే పెట్టేశాను టేస్ట్ చూడమని. ఈలోపు కర్రీ కూడా ఉడికిపోయింది అనమాట.
ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేసాము. అందరూ సూపర్ ఉంది అనుకుంటూ తింటున్నారు. మా పండుగాడైతే చూడండి వీడియోకి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాడు ఈడు. ఇంకా మా లక్కోడికైతే నేను తినిపిస్తాను రా అని చెప్తే వద్దంట నేనే తింటానని చెప్తుంది. అస్సలు నాకు వాళ్ళు అన్నయ్యలు వాళ్ళ అక్క తింటుందని చెప్పి నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తినలేనని చెప్పి ఇంకా అది అలాగా నేను తింటానని చెప్పి వాళ్ళు ఎలా తింటున్నారో అలా పెట్టుకొని తింటుందనమాట. అస్సలు తగ్గేదే లేదు మా లక్కోడు నిజంగా. అలాగే ఉండాలి కదండి పిల్లలు. ఇంకా మా లక్కోడి విషయంలో అయితే అస్సలు తగ్గేదే లేదనమాట. నేను తినిపిస్తానంటే అస్సలు తినిపించనివ్వట్లేదు. ఫైనల్గా పిల్లలందరూ తినేసాక నేను కూడా టేస్ట్ చూసేసాను. నిజంగా టేస్ట్ ఆల్రెడీ ముందే చూసేసాను అనుకోండి. నిజంగా టేస్ట్ చాలా 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 బాగుంది. అద్దరిపోయిందంటే అద్దరిపోయిందనమాట నిజంగా. ఇంకా మా అక్కకైతే బాగా నచ్చింది. చాలా బాగుంది చెల్లి అంటే చెప్తుందనమాట. ఇంకా మేమైతే భోజనం తినేసి కొంచెం సేపు పడుకున్నాము. పిల్లలు ఎండకి తిరిగేస్తారని చెప్పి పడుకోబెట్టేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ లేచి మొత్తం ఇంట్లో పనులన్నీ చేసుకుని బీచ్కి అయితే వెళ్ళాము. ఇంకా బీచ్ దగ్గర నేను మొన్న మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని చెప్పాను కదా, ఆ అమ్మవారు అనమాట. అప్పుడైతే చూడడానికి మాకు కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు ఖాళీగా ఉంది. నిజంగా అమ్మవారు రోడ్డు మీదకే కనిపిస్తుందండి. చాలా అందంగా ఉన్నారు. నిజంగా చూస్తే అలా చూడాలనిపిస్తుంది. చుట్టూరు చూడండి ఎంత బాగుందో. గుడి అయితే చాలా బాగుంది. పిల్లలైతే కొంచెం సేపు ఇక్కడే ఆడుకున్నారు. ఒక అరగంట కూర్చున్నాము ఇక్కడ. మేమైతే పీస్ఫుల్గా చల్లగా గాలేస్తుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని మేము ఇలా బీచ్లోకి నడిచి అయితే వచ్చేసాము. మా బావగారు అయితే అక్కడ దింపేశారనమాట. ఇంకా యానం బీచ్ చాలామందికి తెలుసు, ఎందుకంటే నాకు కామెంట్ పెడుతున్నారు చాలామంది, యానం మీది, యానం మాది యానం అండి అని చెప్పి కొంతమంది కామెంట్ పెడుతున్నారు. ఇంకా నేను ఎప్పుడు నెలకొకసారైనా మ్యాక్సిమం వెళ్తానండి యానం. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా సరదాగా బీచ్లో ఎంజాయ్ చేసి వస్తామన్నమాట. మా సైడ్ అంతా వెళ్ళడానికి ప్లేసెస్ ఉండవు, అందుకని చెప్పి యానం అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా బీచ్కి అయితే కంపల్సరీ వస్తాము. మా లక్కోడికి చాలా చాలా ఇష్టం అండి ఇలా నడవడం అంటే, బీచ్ రోడ్లో నడవడం అంటే చాలా ఇష్టం అనమాట. పడిపోతుంది నడిచేటప్పుడు, కానీ దానికి నేనే నడుస్తాను, నన్ను ఎవరు పట్టుకోకండి అని చెప్తుంది అనమాట. అలా ఉంటుంది. నన్ను అసలు పట్టుకోనివ్వదు. వాళ్ళ అక్కని వాళ్ళ అన్నయ్యని పట్టుకొనిస్తుంది, కానీ నన్ను అసలు పట్టుకోనివ్వదు అనమాట. రావడానికి చూడండి నేనే వస్తానని చెప్పి అదే వస్తుందన్నమాట. ఇంకా వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కొంచెం స్పీడ్గా నడుస్తున్నారు, పడిపోతుందని చెప్పి ఇంకా నేను పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ వచ్చాము అలా నడుచుకుంటూ. ఇక్కడ చూడండి మొక్కలు నర్సరీ అనమాట, చాలా బాగున్నాయండి మొక్కలు అయితే. పువ్వులు అయ్యి పూసి చాలా బాగున్నాయి. మేమైతే ఇంకా అక్కడ చాలా దూరం నుంచి నడిచి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం కూర్చొని. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలని చెప్పి ఇక్కడి నుంచి మేము ఎందుకు నడుచుకుని వెళ్తున్నామంటే పానీపూరి కోసం వెళ్తున్నాము నిజంగా నడుచుకొని, లేకపోతే నడుచుకొని వెళ్ళేది లేదు, బండి మీద వచ్చేస్తాము. సరదాగా నడుచుకుని వెళ్ళి ఆ ఫ్రంట్ సైడ్ పానీపూరి ఉంటుంది అనమాట. అక్కడ కంపల్సరీ బీచ్కి వెళ్ళామంటే పానీపూరి తినే వస్తాము, తినకుండా అయితే రాము. పిల్లలు ఐస్ క్రీమ్స్ తింటారనమాట. ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్స్ తింటున్నారు. మేమైతే పానీపూరి తిందామని వెళ్ళాం, కానీ అక్కడికి అప్పటికే పానీపూరి అయిపోయింది. ఇంకా బేల్పూరి అయితే చేపించుకున్నాము. బేల్పూరి కాదు, మసాలా పూరి అయితే చేపించుకున్నాము. ఇంకా మసాలా పూరి తినేసి మాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదనమాట. పానీపూరి తినక కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా మళ్ళీ తిందాంలే వచ్చని చెప్పి ఇంకా మసాలా పూరి అయితే తినేసి కొంచెం సేపు అటు ఇటు తిరుగుతూ ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా అక్కడ బాదం మిల్క్ షేక్ ఉంటే అది కూడా తాగామండి. వేసవికాలం కదా, కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి ఇంకా అది తాగేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.